పక్కన కేజ్రీవాల్ అరెస్ట్ మీదన ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి అతిషి నిరాహారదీక్ష చేస్తున్నారు. వాస్తవంగా కేజ్రీవాల్ ప్రయత్నించింది ఏంటంటే తన ప్లేస్లో తన భార్యను కూర్చోబెట్టాలనుకున్నారు. కానీ అతిషి ఆ పాత్రని తను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. డామినేటింగ్ రోల్ ఆమె పోషిస్తోంది. ఇక్కడ కేజ్రీవాల్కి కూడా ఒక సమస్య వచ్చింది. కుటుంబాన్ని తీసుకొచ్చారు అంటారన్నటువంటి ఉద్దేశంతో ఆగుతున్నారు. ఇప్పుడు ఇక కంటిన్యూగా ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో సునీతకి ముందు అవకాశం ఇస్తారా అంటే ముఖ్యమంత్రిగా చేయకపోవచ్చు, కానీ ఆమెని ఏదైనా మంత్రిగా కానీ ఏదైనా చేస్తారా అన్నటువంటి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కోర్టులో చెప్పేసి ముఖ్యమంత్రి జైల్లో ఉండటం ఏమీ న్యాయ విరుద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం కాదు, ఉండకూడదని ఎవరు చెప్పలేదని. కాబట్టి కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నారు. అయితే ఆయన శాఖలు ఏది తన దగ్గర ఉంచుకోలేదు. అన్ని శాఖలు వివిధ మంత్రులకు ఇచ్చేశారు కాబట్టి ఆ మంత్రులు పనిచేస్తున్నారు. అక్కడ పరిపాలన లెఫ్టినెంట్ గవర్నర్ చూస్తారు కాబట్టి నడిచిపోతుంది. కాకపోతే ఇక పైన కార్యకలాపాలు సునీత కేజ్రీవాల్ చూస్తారా? ఆమె పదే పదే ప్రజల ముందుకు వస్తున్నారు, మీడియా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో $1 మిలియన్ ప్రశ్న.